అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. వివేక కేసు మళ్ళీ తెరపైకి వస్తుంది. సో సిబిఐ విచారణ మళ్ళీ జరుగుతారంటే కూడా సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడైనా న్యాయం జరుగుద్దా? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం. న్యాయం జరుగుద్దా అంటే అసలు ఏమంటారు సార్? అసలు ఓవరాల్గా విచారణలు పక్కన పెట్టేద్దాం. అంటే ఇక్కడ ఎందుకు డాక్టర్ సునీత గారు మళ్ళీ విచారణ కోరుకుంటా ఉన్నారు? సిబిఐ ఒకసారి విచారణ ముగిసింది అని చెప్పని సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా విచారణ ఇంకా ముగవలేదు, విచారణ ముగించబడింది, ఇంకా ప్రశ్నించాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ఇంకా అపరిష్కృతంగా చాలా ఉన్నాయి, కాబట్టి ఇంకా విచారణ కొనసాగించాల్సిందే అని చెప్పని డాక్టర్ సునీత గారు పదే న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఈ అప్రోచ్ అవుతున్న నేపథ్యంలోనే గత విచారణ నాడే సుప్రీంకోర్టు సిబిఐని మీ స్టాండ్ ఏంటి, మీరు విచారణ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారా, మీరు విచారణ ముగిసింది అని చెప్పని అఫిడవిట్ వేస్తున్నారు కదా, ఇంకా విచారణ ఏం కొనసాగించాలి అని చెప్పని కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ సందర్భంగా డాక్టర్ సునీత గారు అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా గారు, మీరు జూన్ 30లోగా విచారణ ముగించండి అని చెప్పని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో కాంట్రవర్ట్ సిచ్యుయేషన్లో వాళ్ళు విచారణ ముగిసింది అని చెప్పని అఫిడవిట్ ఫైల్ చేశారు తప్ప విచారణలో ఇప్పటికీ నిర్ధారణ కావాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని, విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో నిన్న జరిగిన విచారణ సందర్భంగా సిబిఐ పిటిషనర్ విచారణ కోరుకుంటా ఉన్నారు, మీరు గనక ఆదేశించిన పక్షంలో విచారణ చేయడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పని కూడా నిన్న తన స్టాండ్ తెలియజేయడం జరిగింది, తన స్టాండ్ క్లియర్ చేయడం జరిగింది. అంటే మీరు గనక సో ఇష్యూస్లో ఇంకా యాజ్ రిక్వెస్టెడ్ బై పిటిషనర్ ఇంకా తన అనుమానాలు నివృత్తి కావడం కోసం ఏ అంశాల్లో విచారణ చేయాలి అని చెప్పని కనుక మీరు ఆదేశిస్తే ఆ అంశాల్లో విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పని చెప్పడం జరిగింది. ఇక్కడ 100% ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. అవును, అంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం స్కూల్ ఏజ్లో మన ఎగ్జామ్స్ అపీర్ అయిన ప్రతి సందర్భంలో కూడా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని చెప్పని ఉంటుంది ఒక క్వశ్చనీర్ మనకి. అంటే ఒక లైను క్వశ్చన్ ఇచ్చి దాంట్లో మధ్యలో ఒక పర్టికులర్ వర్డ్ స్కిప్ చేస్తారు, ఆ బ్లాంక్ మనం ఫిల్ చేయాలి, అదే క్వశ్చన్ అండ్ ఆన్సర్. మరి అలాగే ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మరి మనకందరికీ తెలిసిన సమాచారం మేరకు పిఏ కృష్ణారెడ్డి ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారిని కలవటం కోసం ఇంటికి వచ్చినప్పుడు ఆయన మరణించిన సమాచారం అప్పుడు ఆయన దృష్టికి వచ్చి ఆయన ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది అని సిబిఐ తాను నమోదు చేసుకున్న వాంగ్మూలంలో కృష్ణారెడ్డి ద్వారానే మొట్టమొదట ఈ మరణ వార్త లోకానికి తెలిసిందని చెప్పడం జరిగింది. కానీ తర్వాత రోజుల్లో నిర్ధారణ అయిందేంటి, వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు తెల్లవారుజామున 4:30 టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గురించి చర్చించే సందర్భంలో దువ్వూరి కృష్ణ, అజయ్ కలంరెడ్డి, అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఈ ముగ్గురుతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గురించి చర్చించుతున్న సందర్భంలోనే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఉంది, ఆయన ద్వారా వీళ్ళకు కూడా ఆ సమాచారం షేర్ చేయడం జరిగింది అన్న వాస్తవాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు బయటపెట్టిన తర్వాత అప్పుడు సిబిఐ అజయ్ కలంని అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని వాళ్ళిద్దరిని విచారించిన తర్వాత అజయ్ కలం రెడ్డి గారు ఎర్లీ మార్నింగ్ 5 o'clock మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాచారాన్ని ఇచ్చారు అని చెప్పని, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 4:30 5 గంటలకి ఈ సమాచారాన్ని ఇచ్చారు అని చెప్పని అజయ్ కలం రెడ్డి గారు సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనే నేను సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసుకున్నారు, నా వాంగ్మూలం వెనక్కి తీసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పని కోర్టుని అప్రోచ్ అయ్యాడు. కానీ న్యాయస్థానం ఒకసారి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నిమిషానికి మార్చుకోవడం సాధ్యం కాదు అని చెప్పని అతని విజ్ఞప్తిని తోసేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అర్థమవుతుందో మనకి, జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామునే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన సంగతి తెలుసు. మరి తెల్లవారుజామునే ఆయనకు ఆ సమాచారం ఇచ్చింది ఎవరు? ఆ సమాచారాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న చనిపోయారు అన్న వార్త ఆయనకి చేరినా కూడా ఆయన అంత కూల్గా తన రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యి రాబోతున్న ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎలా చర్చిస్తూ కూర్చున్నారు? ఈ మధ్యకాలంలో చూసాం కదా మనం,
రాప్తాడ్ నియోజకవర్గంలో చినపాపిరెడ్డిపల్లి అనే ఒక విలేజ్లో కురబ లింగయ్య అని చెప్పని వాళ్ళ కార్యకర్త హత్యకు గురయ్యాడు అని చెప్పని బెంగళూరు నుంచి హెలికాప్టర్లో రాప్తాడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ చిన్నాన్న ఆయన చనిపోయాడు అని చెప్పని వార్త వస్తే ఒకటి మొట్టమొదట వాళ్ళ సొంత మీడియాలో దాన్ని సహజ మరణంగా ప్రచారం చేయించారు. అవును. తర్వాత అది హత్య అని చెప్పని నిర్ధారణ జరిగిన తర్వాత మరుసటి రోజు దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని నాటి ముఖ్యమంత్రి గారికి ఆపాదిస్తూ కథనాలు రాయించారు. అవును. అలాగే మరి తన చిన్నాన్న చనిపోయారన్న సమాచారం వచ్చినా ఆయన హత్య గావింపబడి చనిపోయారని చెప్పిన సమాచారం ఆయనకు ఉన్నా మరి ఆయన ఎర్లీ మార్నింగ్ ఆయనకి సమాచారం వస్తే ఈవినింగ్ 4 o'clock కానీ ఆయన ఎందుకు పులివెందులు చేరుకోలా? ఒక కార్యకర్త కోసం హెలికాప్టర్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సొంత చిన్నాన్న హత్య గావింపబడ్డారు అని చెప్పిన సమాచారం వచ్చినప్పుడు ఎందుకు ఆయన అంతటి ఉదాసీనత ప్రదర్శించారు? ఇక్కడ దస్తగిరి సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన అప్రూవల్ స్టేట్మెంట్లో తను తెలియజేసిన సమాచారం మేరకు మొత్తం 40 కోట్ల రూపాయల సుపారీ మాకు ఇవ్వటం జరిగింది. అందులో నా వాటేకి 5 కోట్లు ఇస్తానన్నారు. నాకు 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వటం జరిగింది అని చెప్పని అతను మేజిస్ట్రేట్ గారి ముందు తెలియజేసిన తర్వాత అతని దగ్గర నుంచి సిబిఐ 72 లక్షల రూపాయల క్యాష్ రికవర్ చేసుకుంది. అంటే కోట్ల రూపాయల నగదు చేతులు మారాయి అని చెప్పని నిర్ధారణ అవుతా ఉంది. మరి అన్ని కోట్ల రూపాయలు వెచ్చించగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? ఆ డబ్బుకి మూలాలేంటి? ఆ మూలాలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు ఎందుకని లోతైన విచారణ జరపలేదు? మరి అంతటి నల్ల డబ్బుని ఒక హత్యకే వినియోగించేంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? మరి 100కి 100 ఆ దిశగా విచారణ జరగాల్సింది కదా. కాబట్టి ఇక్కడ ఇప్పటికి అపరిష్కృతంగా చాలా అంశాలు ఉండిపోయినాయి. ఆ ఉండిపోయిన నేపథ్యంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండగా ఆయన పాలనా హయాంలో విచారణకు ప్రతిబంధకాలు ఎందుకు సృష్టించే ప్రయత్నం చేశారు? ఒక హత్య కేసు అక్యూజ్డ్ని సిబిఐ అరెస్ట్ చేయాలని చెప్పిన ప్రయత్నం చేసిన సందర్భంలో సహజంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీఓ, సిబిఐ లాంటి సంస్థలు విచారణకి వస్తున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్థానిక పోలీసు యంత్రాంగం మీద ఉంది. అటువంటిది కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర సిబిఐ అధికారులను అడ్డుకుంటాము అని చెప్పని అవినాష్ రెడ్డి బల ప్రదర్శన చేస్తున్న సందర్భంగా అక్కడ ఎస్పీని సిబిఐ అధికారులు అప్రోచ్ అయిన సందర్భంలో ఆ ఎస్పీ ఎందుకు సహాయ నిరాకరణ చేశాడు? అది ఖచ్చితంగా రూల్ ఆఫ్ లాకి అతని బిజినెస్ రూల్స్కి వ్యతిరేకమైన నిర్ణయం ఆ ఎస్పీ ద్వారా జరిగినప్పుడు అతను ఎందుకని అకౌంటబుల్ చేయలేదు ఇప్పటిదాకా? కాబట్టి ఇక్కడ ఎవరి ఆదేశాలతోటి అతను సిబిఐకి సహాయ నిరాకరణ చేసే ధైర్యాన్ని కొడిగట్టాడు? కాబట్టి ఇప్పటికీ వీటన్నిటిలో వేటికి సమాధానం దొరకని నేపథ్యంలో ఆ దిశగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ విచారణ జరగాల్సిన నేపథ్యంలోనే ఎలా అయితే ఈ మధ్యకాలంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి కడప జైలుకి వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్ పేరిట ఆ జైల్లోకి ఎంట్రీ అయ్యి అక్కడ దస్తగిరిని ముందు 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి తర్వాత నువ్వు 20 కోట్లు తీసుకొని మాకు అనుకూలంగా కనుక మారని పక్షంలో నిన్ను చంపేస్తాము అని చెప్పని కూడా బెదిరించే స్థాయి సాహసానికి ఆల్రెడీ అక్యూజ్డ్గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యరెడ్డి ఒడిగెట్టాడు అని చెప్పని నిర్ధారణ అయింది. దాని మీద జరిపిన విచారణలో అతను జైలుకి వెళ్ళింది వాస్తవం, అతను దస్తగిరిని బెదిరించింది వాస్తవం అని చెప్పని నిర్ధారణ అయింది. ఆనాడు జైలర్గా ఉన్న రాకేష్ అనే అతను ఇతనికి సపోర్ట్ చేశాడని నిర్ధారణ అయింది. అతని మీద జైలు అధికారులు చర్యలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ హత్య కేసు నమోదు చేసుకోవడంలో శంకరయ్య ఫెయిల్ అయ్యాడు. అక్కడ సాక్ష్యాధారాలు చెరిపేస్తున్న సందర్భంలో నాడు పులివెందుల సీఏగా ఉన్న శంకరయ్య ఉదాసీనత ప్రదర్శించాడు. అలాగే జైలరు ఒక హత్య కేసు అక్యూజ్డ్ని ఇంకొక అక్యూజ్డ్ కొడుకొచ్చి బెదిరిస్తుంటే ఆ బెదిరింపులకి సహకరించాడని నిర్ధారణ అవుతా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో అధికార దుర్వినియోగం జరిగింది, ప్రభుత్వ పరంగా సహాయ నిరాకరణ జరిగింది, విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన పరిస్థితులు సృష్టించబడ్డాయి, కోట్ల రూపాయల డబ్బు లావాదేవీలు జరిగినాయి. వీటన్నిటి నేపథ్యంలో అదే సందర్భంలో హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ దాన్ని ఒక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకే హత్య కేసును ఆపాదిస్తూ వాళ్ళ మీడియాలో కథనాలు రాయించడం జరిగింది. వీటన్నిటి వెనుకున్న మోటివ్ ఏంటి? ఎందుకు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను పాలకుడిగా ఉండి ఒక హత్య కేసు విచారణ వేగవంతం కాకుండా ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేశాడు? ఎందుకు హత్య కేసు వేరే వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు? సూత్రధారులు పలానా అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. వాళ్ళని అమాయకులుగా చిత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు హత్య చేశారు, ఎవరు హత్య చేయబడ్డారు అనేది
చనిపోయిన మా చిన్నాన్నకు తెలుసు, పైన ఉన్న భగవంతుడికి తెలుసు అని చెప్పని సిబిఐ ద్వారా పలానా వాళ్ళు బాధ్యులు అని చెప్పని చెప్తున్నా కూడా వాళ్ళని అమాయకులు ఆణిముచ్చారని చెప్పని ఎందుకు సర్టిఫై చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పదే పదే చేస్తూ వస్తున్నాడు? వీటన్నిటికీ సమాధానం దొరకాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు విచారణ జరగని కోణంలో విచారణ జరిగే తీరాలి. ఇన్ని సమస్యలకి బాధ్యులైన జగన్మోహన్ రెడ్డిని ఈ హత్యకి అకౌంటబుల్గా చెయ్యని పర్యవసానం, ఈ నల్ల డబ్బుకి బాధ్యులు ఎవరని చెప్పి నిర్ధారణ చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం గురించి కూడా నిర్ధారణ జరగాల్సిన నేపథ్యంలో 100% విచారణ వేగవంతం కావాల్సిందే, విచారణ మళ్ళీ కొనసాగించాల్సిందే అని చెప్పని నిన్న సునీత గారు, అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా గారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా మీరు మళ్ళీ ట్రయల్ కోర్టులోనే పిటిషన్ ఫైల్ చేయండి, అలా ఫైల్ చేసిన పిటిషన్ మీద ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో 2 వారాల్లోగా మీరు పిటిషన్ ఫైల్ చేయండి. మీ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత 8 వారాల్లోగా దీని మీద మళ్ళీ విచారణ కొనసాగించడం అవసరం లేదా అనేది ట్రయల్ కోర్టే కేసు మెరిట్స్ మీద బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోమని చెప్పి నేను సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే విచారణ వాస్తవాన్ని తప్పుదో పట్టిస్తున్నారు అనడానికి ఈ రోజు సాక్షిలో వచ్చిన కథనమే నిర్ధారణ. నిన్న సుప్రీంకోర్టు తాను స్వయంగా కన్విన్స్ అయ్యి విచారణ జరగాల్సిన అవసరం ఉన్నదాన్ని అంటే ఎకనాలజీ చేస్తూ సిబిఐ కోర్టులో, ట్రయల్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోమని సునీత గారిని అలో చేస్తూ ఆదేశాలు ఇస్తే సునీత గారిని మందలించినట్టు, ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయినాక ఇంకా విచారణ ఏంటి అని చెప్పని సునీత గారి లాయర్ని సుప్రీంకోర్టు మందలించినట్టుగా ఈరోజు కథనాలు రాశారు. అంటే దీన్ని బట్టే ఎందుకు ఆ విచారణ మళ్ళీ తిరిగి పునఃప్రారంభం అవుతుంది అని అంటే సాక్షి యాజమాన్యానికి ఉలికిపాటుగా ఉంది అనేది అర్థమవుతా ఉంది. అదే సందర్భంలో కేసు విచారణ వాస్తవాలని తప్పుదో పట్టించే తప్పుడు కథనాలు ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎలా సాక్షి ద్వారా ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. అలాగే ఎవరు బాధ్యులు అనేది సిబిఐ ద్వారా నిర్ధారణ జరిగిన వ్యక్తుల్ని అమాయకులుగా చిత్రీకరించడానికి ఎంతగా సాక్షి యాజమాన్యం, సాక్షి తాపత్రయ పడుతుంది అనేది కూడా నిర్ధారణ అవుతా ఉంది. కాబట్టి 100% ఈ మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయడం ద్వారా అసలు సిసలు కుట్రదారులు, సూత్రధారులు ఎవరు, అసలు పాత్రదారులు ఎవరు, ఎంత డబ్బు పంపిణీ జరిగింది, అసలు ఈ హత్యకు మోటివ్ ఏంటి, హత్య చేసి విచారణకి తమకు ఉన్న అధికారాన్ని మాటున ఎలా ప్రతిబంధకాలు సృష్టిస్తూ వస్తున్నారన్న అన్ని వాస్తవాలతో కూడుకున్న సమాచారం ప్రజలకు తెలియాలి, చట్టానికి తెలియాలి. చట్టం ముందు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి నిర్ధారణ చేయడం కోసం అయినా సరే రాజకీయము, హోదా, పలుకుబడి, డబ్బు ఉన్నాయనే కారణంతో విచారణ వేగంగా జరగకుండా అడ్డుకునే వ్యక్తుల్ని చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి నిర్ధారణ చేయడం కోసమైనా సరే వాళ్ళ పాత్రల్ని నిర్ధారణ చేస్తూ చట్టం ముందుకి దోషులుగా తీసుకురావాల్సిందే, వాళ్ళ పాత్రలకి, వాళ్ళ ప్రమేయానికి తగిన శిక్షకు గురి చేయాల్సిందే. సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు ఫైనల్గా విచారణ జరగని కోణంలో కనుక ఒక విచారణ జరిగితే మీరు అన్నట్టు గాయపడ్డ సైనికులకి న్యాయం జరుగుద్ది అంటారా? 100% ఎందుకంటే ఇక్కడ హత్య జరిగింది 6 సంవత్సరాల 6 నెలల కాలం క్రితం. మొన్న 15వ తారీఖుకి 6.5 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. హత్య గావింపబడ్డ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఒక మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాన్న. అంతటి హై ప్రొఫైల్డ్ వ్యక్తి హత్య గావింపబడితే 6.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి విచారణ ముగింపుకు రాలేదు అని అంటే, ఇప్పటికీ విచారణ జరగాల్సిన కోణంలో జరగలేదు అని అంటే, విచారణ జరగాల్సిన కోణంలో విచారణ జరగనివ్వలేదు అని అంటే ఆ కేసులో న్యాయం ఎక్కడ జరిగినట్టు? కాబట్టి వాళ్ళ హత్య గావింపబడ్డ వ్యక్తి కుమార్తెగా న్యాయం కోసం అర్థిస్తూ ఆమె చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటానికి న్యాయం దక్కి తీరాలి అని అంటే ఖచ్చితంగా అంటే ఇవాళ డబ్బు గలాల్లో, హోదా గలాల్లో, రాజకీయంగా పరపతి కలిగిన వాళ్ళు అనే బ్యారియర్స్ని దాటి అసలు సిసలు బాధ్యులు ఎవరు, అసలు సిసలు సూత్రధారులు ఎవరు అన్న కోణంలో విచారణ జరిపి ఆ విచారణలో తేటతెల్లమైన వాస్తవాల ప్రాతిపదికగా ఎవరెవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేసినాడు ఆ కేసులో న్యాయం దక్కినట్టు అవుద్ది. కాబట్టి ఇంతటి సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత గారు చేస్తున్న ఈ పోరాటం ఒక లాజికల్ కంక్లూషన్కి రావాలి అని అంటే అసలు సిసలు దోషులు, అసలు సిసలు సూత్రధారులు చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ అయినాడే అది సాధ్యపడుతుంది.